డస్ట్‌బిన్ కంటే దారుణం. ఎక్కడి చెత్త అక్కడే. నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లో నువ్వు పెట్టేస్తావా? అవును, చూపిస్తే కొంచెం కనీసం సీక్రెటే ఈ చెత్త అంతా డస్ట్‌బిన్. ఈ సూట్ కేసు సంబంధం లేదు, నాకు ఉన్నది చెత్త అంతా నీదే, దాంట్లో ఉన్నవన్నీ కొత్తవన్నీ. ఊళ్ళో ఉన్న చెత్త అంతా తెచ్చి మా కాలనీలో పోస్తున్నారు. నీకు మంచి గిఫ్ట్ ఇస్తా నేను, ఈ రూమ్ నీట్ గా సర్దా. లడ్డు కావాలా నాయనా? మా మమ్మీ అంటుంది గయ్య గయ్య అరిచి పడిపోతున్నావు అన్నిటికి అని చెప్పేసి, సో అందుకని అది తగ్గించుకుందామని మెడిటేషన్ చేస్తున్నాను అనమాట. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఫస్ట్ గిఫ్ట్ బంగారం కాసుల పేరు బంగారం చంద్రముఖిలాగా మారిపోతుంది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. పెట్టుకుని కాసుల పేరు కొట్టాను, డైమండ్ నెక్లెస్ అనుకుంటున్నా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఐస్ క్రీమ్ నీకు ఏదో నచ్చింది తీసేసుకో. కావాలని నేను బయటకు పంపించి కక్ష సాధింపు సాధించు. కొన్ని సర్దేనా. హాయ్, హలో ఎవ్రీవన్, నేను మీ పూజిత ఛానల్కి వెల్కమ్ అండి. నేను ఈరోజు ఇంట్లో పిల్లల పరిస్థితి ఎలాగుంటుందో చెప్పడం కోసము ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఇంట్లో విసుగు వచ్చిపోయిందండి. అస్సలు ఎప్పుడు ఏం చేయాలో ఏం చెప్పాలో నాకు ఇంకా అసలు చెప్పలేను. మీకు చూపిస్తాను. ఇది చూడండి ఒకసారి. ఎంట్రన్స్ ఇది. ఇక్కడి వరకు ఇక్కడ ఇట్లా నీట్గా పెట్టుకుంది. ఎవరన్నా చూస్తే చాలా అంటే అబ్బా ఎంత బాగుందో ఇల్లు అనేటట్లు. ఎవ్వరు నమ్మరు అన్నీ ఏం సర్దదు అది ఇది అంటే. ఇటువైపు ఒక్కసారి లుక్ వేసుకున్నారంటే డస్ట్‌బిన్ కంటే దారుణం. ఎక్కడి చెత్త అక్కడే. నేను ఈ మధ్యన విసిగిపోయి ఏమి సర్దటం లేదండి. చెప్పి ఏమన్నంటే పొద్దున్న చెప్తే సాయంత్రం అంటుంది, సాయంత్రం చెప్తే మార్నింగ్ అంటుంది, మార్నింగ్ చెప్తే మధ్యాహ్నం అంటుంది. లేదంటే ఈరోజు నైట్ నిద్ర రాకుంటే నైట్ సర్దేస్తానంటుంది. చూడండి, ఇది అసలు ఎవరన్నా రూమ్ అంటారా? ఇది ఏమన్నంటే నా రూము నా ఇష్టము. ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఫోన్లో ఏమో చూస్తూ ఉంటుంది. నేను వచ్చేటప్పటికి ఫోన్ పక్కన పెట్టేసి ఏంటి ఎలాగా అట్లా ఇట్లా అని నాకు ఈ మస్కరా పాన్ బిస్కెట్ అన్నీ వేస్తుంది. నేను చాలా అంటే చాలా విసిగిపోయినానండి. ఆ విసిగిపోవటంతోనే నేను ఈ రూమ్ పక్కనే రాకుండా ఉన్నాను. ఈరోజు మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఏమన్నంటే అమ్మ నాకు ఎగ్జామ్స్ టెన్షన్ అమ్మా, ఎగ్జామ్స్ టెన్షన్ వల్ల ఇట్లా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు ఎట్లా చేస్తుందో ఏమో చూడాలి. కొంచెమన్నా ఉందా అండి? ఈరోజు ఈ వీడియో చూసన్నా కానీ మీరందరు పిల్లలకి ఇదే వదిలేయండి వాళ్ళ మీద. అసలు మనం చేస్తా ఉంటే వాళ్ళకి అర్థం కావట్లే అసలు. చూడండి, ఈ బట్టలు అయితే ఇట్లా తెస్తుంది, డ్రెస్సులు ఏవి పెద్ద ఏమో నేను ఇల్లు గిన్నెలు కూడా తోమేస్తాను మమ్మీ అని ఆన్లైన్లో గ్లౌస్ కూడా ఆర్డర్ పెట్టింది. ఇవి ఇట్లనే ఆరబెట్టి ఇట్లనే ఉన్నాయి కానీ ఇవి ఏ రోజు చేసింది లేదు. ఏంటి వచ్చావా వీడియో పెట్టి అరిస్తేనే బుద్ధి వస్తుంది కొంచెం. నాకు నిజంగా అండి, నాకు ఎక్కడ బీపీ వచ్చేస్తుందో అని భయం వేసి నేను ఎంత కూల్గా ఉండాలి. మెడిటేషన్, యోగా, వాకింగ్ అన్ని పోతున్నాయి నాకు. డీఫేమ్ కాదు, అట్లా డీఫేమ్ కాదు. అవును, చూపిస్తే కొంచెం కనీసం సీక్రెటే ఈ చెత్త అంతా డస్ట్‌బిన్. ఏంటివి ఏమంటారు? ఇదెందుకు ఇట్లా స్టైల్ గా ఎవరన్నా వస్తే ఇట్లా ఎందుకు పెట్టినావు? ఎవరన్నా చూసి అబ్బాయి ఎంత డీసెంట్ గా పెట్టినాను. ఇంకా ఈ కబోర్డ్ తీసి చూపిస్తే నీ బండారం అంతా బయట పడుతుంది. అది అక్కడ వరకు ఎందుకు పెట్టానంటే ఒకవేళ అలా హాల్లో నుంచి ఎవరైనా చుట్టాలు గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు అట్లా పాస్ అయ్యే వాళ్ళు రూమ్ లోకి అయితే వచ్చి చూడరు. అలా చూసే మళ్ళీ ఇంకా అదొకటి చెప్తుంది. ఎవరైనా వచ్చిన నా రూమ్ ఎందుకు అక్కడ చూపి అట్లా మాట్లాడుకో, హాల్లో కూర్చొని అట్లా సరి చేసుకుంటాడు. ఏం ప్రైవసీ? చెత్త చూడటానికి ప్రైవసీనా? పోనీ ఏమో పెద్ద అన్ని పెట్టుకుందబ్బా ఇది అనేసి. అదో నీకు ఒకటి చెప్తున్నాను, కాదు వాళ్ళలో వెళ్ళేటప్పుడు చూసినా కూడా ఇట్లా సగం కనిపిస్తే అసలు నేను అనుకున్నాను అసలు ఈ బీరువా అన్ని మార్చేయాలి, అసలు వద్దు కబోర్డ్ ఇది కూడా తీసి పడేద్దామని. ఇది కొంచెం నాకు సెంటిమెంట్ లేండి. ఈ సూట్ కేసు సంబంధం లేదు, నాకు ఉన్నది చెత్త అంతా నీదే, దాంట్లో ఉన్నవన్నీ కొత్తవన్నీ. ఊళ్ళో ఉన్న చెత్త అంతా తెచ్చి మా కాలనీలో పోస్తున్నారు. ఎందుకు అవసరం అన్నావు కదా. చెత్త పెట్టిన
ఏం చెత్త లేదండి. అధ్యక్ష నేను ప్రశ్నిస్తున్నాను ఏమంటే, ఒకటి గోడౌన్ గా ఇంట్లో ఒకటి తయారైంది అనుకోండి, చెత్త తెచ్చి అక్కడే వేస్తారు ఎవరైనా. ఒక డస్ట్బిన్ పెట్టామనుకోండి, చెత్త తెచ్చి అక్కడేస్తారండి. చెత్త తెచ్చి ఎక్కడేస్తారు? డస్ట్బిన్ లోనే వేస్తారు. ఇప్పుడు ఇంట్లో నేను చెప్పేది విను, అట్లా అందరినీ ఇది చేయొద్దు. ఎందుకంటే కొంతమంది రూమ్స్ సర్దుకోలేదు అంటే రూమ్స్ సర్దుకోవడం వాళ్ళకి రాకపోవడం కాదు, లేదా టైం లేక ఫోన్లు చూసుకుంటూ కూర్చోడానికి, ఫోన్లు చూసుకుంటూ కూర్చోవడం టైం లేక కాదు ఇవన్నీ కథలు. ఇప్పుడు మొత్తం మీద ఒకటి చెప్తున్నాను, వాళ్ళందరూ అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కొక్కరు హైప్ పెంచుకొని ఫేమ్ పెంచుకొని మీటింగులు పెట్టుకుంటుంటే మా మమ్మీ ఇలా యూట్యూబ్ ఛానల్ ఇది రియల్ గా చూపించి నాకుంటే ఒక ప్రైవసీ లేకుండా నా మనోభావాలు దెబ్బతినేలా ఈ ఇట్లాంటి ఓవర్ యాక్షన్ కి ఏం తక్కువ లేదండి. ఈ ఓవర్ యాక్షన్ లో మనం ఫస్ట్ దీనికి ఏం అవసరం లేదు. అయ్యో మొన్ననే మనోభావాలు దెబ్బతిన్నాయని బాగా హైప్ అయ్యారు అందరూ. మనోభావాలు బాగా గుద్దుకోండి. నాకంటూ ఒక ప్రైవసీ, నాకంటూ ఇది లేకుండా నావన్నీ బయట పెడుతుంది. నీకు కూడా మైక్ పెడతాను, ఇంకా గట్టిగా అరుస్తావా? నువ్వు అసలు తొడగొట్టి చెప్తున్నా నా టాలెంట్ లేకుండానే మొత్తం గలగల. ఇప్పుడు రూమ్ సర్దడంలో చూపించు నీ గలగల గలగల అంత. నేను అందుకేనండి దీనికోసం ఏం ఒక కర్టన్ గాని ఏం అసలు, ఎందుకంటే సర్దితే ఏదైనా చేద్దాం అనుకున్నాను. అసలు ఏం అదే ఇంకట్లా ఇట్లా చెప్పుకోవాల్సిందే. తొడలు కొట్టడము అది కాదు, గుద్దుకోవడం కాదు, ముందు ఏదైనా పని చేయాలి. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ రావాలి, ఆ కుతూహలం, ఆ ఎక్సైట్మెంట్ రావాలి. అబ్బా అబ్బా రూమ్ సర్దితే నీకు అది కావాలంటున్నావు కదా, ఆ కుతూహలం కావాలంటున్నావు కదా, నీకు మంచి గిఫ్ట్ ఇస్తా నేను. ఈ రూమ్ నీట్ గా సర్దా. లడ్డు కావాలా నాయనా? నేను వచ్చినప్పటి నుంచి రూమ్ సర్దులేదని గిఫ్ట్ ఇస్తానంటే సర్దుతుందని చెప్పి మొహం బగులుద్దట్లే ఏమనుకున్నావో, ఊరుకుండే కొద్ది ఎక్కువైతుంది. నీకు అట్లా గిఫ్ట్ ఈనంటే నువ్వు అడిగిన వెంటనే నీకు చెప్పకుండా నేను కార్ ప్లాన్ చేసిన. మొన్న బర్త్డేకి 19 గిఫ్ట్లు నేను ఎవరి హెల్ప్ తీసుకోకుండా ప్లాన్ చేసిన. నువ్వు ఎప్పుడేం చెప్పకుండా వదులు. అక్క నేనేం చెప్తున్నానంటే, నువ్వు నాకు ఇప్పుడు ఊరికే అట్లా చేస్తున్నావు, నువ్వు ముందు ఇవ్వలేదని నేను అనలేదు అక్క. ఇప్పుడు ఊరికే చెప్తున్నావేమో అని అనుకో. నువ్వేమంటున్నావు? ఏమో ఆహా ఊహు కాదు, ఏమో అనబోయాను. ఇంకా నేనేం నువ్వు కాదు అని అనలేదు. సో ఇప్పుడు నేను నీకు ఛానల్ ముందు కెమెరా ముందు చెప్తున్నాను కదా, నువ్వు రూమ్ నీట్ గా సర్దించి ఆడియన్స్ కి చూపించు, అప్పుడు నేను నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. నువ్వు సడన్ గా సర్ప్రైజ్ అయ్యే గిఫ్ట్ ఇస్తాను. ఏం గిఫ్ట్ ఇస్తావు? ఎంత రేంజ్? నేను రేంజ్లు గింజలు నీకు చెప్పను, నువ్వు రేంజ్లు. గిఫ్ట్ అంటారు, గిఫ్ట్ అంటే ఒక మంచి పెన్ ఇచ్చినా కూడా గిఫ్టే. సరే మరి అగ్రిమెంట్ ఓకేనా? ఓకే. సో గైజ్ ఎలాగైనా నేనే సర్దాలి, ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళని తీసుకొచ్చి సర్దిపించడానికి లేదా ఎవరికైనా డబ్బులు ఇచ్చి కొంచెం హెల్ప్ చేయండి అనడానికి కూడా ఛాన్స్ లేదు. ఇన్ని రోజుల నుంచి నేను సర్దుకోకుండా వేరే వాళ్ళతో సర్దిపిస్తే మా మమ్మీ నన్ను ఎగిరేసి తంటుందన్నమాట. సో ఇక్కడ చాలానే ఉంది. అండ్ ఇక్కడ కూడా మీరు షెల్ఫ్ చూస్తే చాలా దారుణంగానే ఉంది పరిస్థితి. మరీ ఒక రేంజ్లో కాకపోయినా మినిమం బేసిక్గా కొంచెం, మరి ఇదంతా ఇట్లా లేకుండా స్టోర్ రూమ్లో లేకుండా కొంచెం నీట్గా ఒక అమ్మాయి ఎలా ఉంటాలో అలా కొంచెం సర్దుదాం అనుకుంటున్నాను. సో ఆ గిఫ్ట్ ఏదో ఇస్తానండి, దానికోసం కూడా నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మాట నిలబెట్టుకుంటుందో లేదో చూద్దాం, ఏం చేస్తుందో. సో స్టే ట్యూన్డ్. నేను ఎలా సర్దేస్తాను, ఏం చేస్తాను, నేను సర్దాక మీకోసం చూపిస్తాను. బికాస్ నేను సర్దుతూ వీడియో చేస్తూ ఉంటే అది అయ్యే పని కాదు. సో స్టే ట్యూన్డ్. 2 days later. అమ్మయ్య, మొత్తానికి చాలా కష్టపడి 1.5 day కష్టపడి ఈ రూమ్ అంతా క్లియర్ చేసి ఇక్కడ ఉన్న కూలర్లు, ఆ స్టాండ్లు, గిన్నెలు, మళ్ళీ చాలా చెత్త ఉండింది. బేసిక్గా చెప్పాలంటే ఆ బాస్కెట్స్ ఏవో ఉన్నాయి, మొత్తం అసలు టూ మచ్ చెత్త ఉండింది. అవంతా క్లియర్ చేసి చాలా చాలా కష్టపడి చేశాను. అదే బేసిక్గా నార్మల్గా నా కోసం నేను లేదా నా రూమ్ కోసం అయితే చేసేదాన్ని కాదేమో. మా మమ్మీ గిఫ్ట్ అనే లోపల చాలా ఎగ్జైట్మెంట్తో అమ్మో అదేంటో చూసేయాలనే ఆతృతతో ఈ రూమ్నంతా కొంచెం ఒక రూపుకి తెచ్చానమాట. మరి గొప్పగా సర్దేశాను నేను ఏం చెప్పను, బట్ కష్టపడి నేను చేయగలిగినంత చేశాను. ఇది మేక్ ఓవర్ అని కాదు కానీ బేసిక్గా రూమ్ని సెట్ చేయడం అని అనొచ్చు. మరీ చెత్తగా కాకుండా కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేశాను. అవి ముందు లాస్ట్ టైమే నేను ఇవి పెట్టాను, టెడ్డీ బియర్స్ అవి, కానీ అవన్నీ చాలా చెత్తగా తుక్కుగా పడిపోయి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసారా, లైట్ ఆఫ్ చేస్తే ఎలా ఎంత బాగుంటుందో, ఆ గ్లో చూసారా. సో అలా అది ఎందుకు చేశానంటే, ఈ మధ్య కొంచెం మెడిటేషన్ నేను
చేస్తున్నాను అనమాట. మా మమ్మీ అంటుంది గయ్య గయ్య అరిచి పడిపోతున్నావు అన్నిటికీ అని చెప్పేసి. సో అందుకని అది తగ్గించుకుందామని మెడిటేషన్ చేస్తున్నాను అనమాట. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. సో అలా బుద్ధుడిని చూస్తే కొంచెం ఏమంటారు ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి మెడిటేషన్ చేస్తామని. ఇవన్నీ కాదు కానీ ఫస్ట్ మా మమ్మీ ఏదో గిఫ్ట్ ఇస్తానంది, మా మమ్మీని పిలిచి చూపించేద్దాం. అండ్ మమ్మీ రా ఫాస్ట్గా ఈరోజు నువ్వు గిఫ్ట్ ఇస్తావని చెప్పేసి నేను వెంటనే వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. తలస్నానం చేసి టకటక చూసి ఎంత బాగా అన్నీ ఏమో కానీ ఇదైతే భలే ఉంది అసలు. బుద్ధిని చూస్తానే మెడిటేషన్ చేసుకోవాలనిపిస్తుంది. మామూలుగా ఉండదు మనతో. బాగుంది కదా, సూపర్. మరి మన టాలెంట్ అట్లాంటిది. సరే అయితే ఇంకేంటి, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. టాలెంట్ చూసావు ఎంత నేను ఎంత కానీ ఈ రూమ్ సర్దడానికి ఒక రోజంతా తీసుకున్నావు. అసలు అక్కడే అనకూడదు కానీ నీకు కొంచెం సర్దాలనుకున్నా అనిపించకుండా నువ్వు తెచ్చి ఆడ హాల్లో పడేసావు. అంటే చిన్నవి కొన్ని ఏమైనా సర్దలేని ఉంటే తీసుకెళ్ళి అక్కడ పెట్టాం, అవన్నీ ఓకే. కానీ అసలు ఏం చేయలేనోడు కొంచెం చేశాడంటే వాళ్ళని కొంచెం పొగడాలి. అవును, అందుకే పొగుడుతాను. నీకు అసలు ముందు చెప్పిందే నేను. ఫస్ట్ గిఫ్ట్ బంగారం కాసుల పేరు బంగారం చంద్రముఖిలాగా మారిపోతుంది. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. చంద్రముఖి లాగా మారిపోతుంది. కాసుల పేరు ఇస్తున్నావా, డైమండ్ నెక్లెస్ ఇస్తున్నావా, డైమండ్ ఇయర్ రింగ్స్ ఇస్తున్నావా, వడ్డానం ఇస్తున్నావా, పట్టీలు తెచ్చేసుకుందరా నువ్వు. నువ్వు ఇస్తాను అట్లా కాదంటే నీకు నచ్చింది నువ్వు తెచ్చేసుకుందువు. నువ్వు మంచి గిఫ్ట్ ఇచ్చావనుకో గోల్డ్ న్యూ ఇయర్ కి మంచిగా అందరూ విను ఒక నిమిషం చెప్పేది విను. న్యూ ఇయర్ కి అందరూ మోడర్న్ డ్రెస్ వేసుకొని వెళ్తారు కదా, నేను మాత్రం పెట్టుకుని కాసుల పేరు వడ్డాను డైమండ్ నెక్లెస్ అనుకుంటే సరే సరే అంత ఎగ్జైట్మెంట్ అవ్వదు కానీ అదే నువ్వు వెళ్ళి తెచ్చేసుకుంటావా గిఫ్ట్ నీకు నచ్చింది. నువ్వేం కావాలంటే ఫోన్ ఇచ్చేస్తాను, ఫోన్ పే చేస్తాను. క్యాష్ వద్దులే, సరే కార్డు క్యాష్ ఏదో ఒకటి తీసుకురా. మా మమ్మీ నాకు చెప్పింది లాస్ట్ టైం ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకోవాలని, అందుకే నేను ఏం కొనుక్కోవాలని నాకే డబ్బులు ఇస్తున్నాను. మమ్మీ అట్లనే స్పెడ్స్, కార్ కీస్, వాలెట్ అన్ని కూడా తీసుకురా ఓకేనా. మంచిగా కార్లో వెళ్ళి వాలెట్ కూడా కావాలా. మినిమం ఎంత కాసుల పేరు కాకపోయినా ఒక రింగ్కైనా డబ్బులు ఇస్తుంది. ఎందుకంటే ఇది నేను ఒక 6 months నుంచి సర్దకుండా ఈరోజు సర్దానంటే మమ్మీ చాలా ఇంప్రెస్ కూడా అయిపోయింది. కాబట్టి వాలెట్ గాగుల్స్ అన్నీ ఇస్తుంది ఇప్పుడు మంచిగా. చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఏం కొనాలి, రింగ్ కొనాలా లేకపోతే లాకెట్లు ఏమైనా కొనుక్కోవాలా? దాదా తొందరరా. ఏంటి వాలెట్, థ్యాంక్ యూ, కీసు, కార్డు ఎందుకులే. ఇదో మంచిగా ఒక ఐస్ క్రీమ్ నీకు ఏదో నచ్చింది తీసేసుకో. సర్దితే ఐస్ క్రీమ్ ఇస్తావా? ఈ మాత్రం సర్దడానికి ఇది చాలా. 250 రూపాయలా? ఫోన్లే ఇంకో 100 పెట్టుకో. పనవలా కనిపిస్తున్నాను. ఫోన్లే ఆమె గిన్నెలతో అంటే కొంచెం నీట్ గా కొంచెం కష్టపడ్డావు కదా, ఇంకో 100 పెట్టుకో. ఏమన్నా కొంచెం స్పెషల్ ఏమన్నా తెచ్చుకో. అదేదో ముందే చెప్పుంటే ఇంత కష్టపడేదాన్ని కాదు కదా. నువ్వు గిఫ్ట్ అన్నందుకు నేను ఎంత ఎక్సైట్ అయిపోయాను. పోనీ కాసుల పేరు వడ్డానం కాకపోయినా ఒక చిన్న ఉంగరానికైనా ఇస్తావేమో. ఒక 5-6 వేలు అన్న ఎక్స్పెక్ట్. ఉంగరాలు తీసి పెట్టావుగా? లేదు ఒక 5-6 వేలు అన్న. మరి సరేలే ఇప్పుడు పోయిరా, ఇప్పుడు అర్జెంట్ చేసేసుకో ఈ పూటకి. సర్దితే ఐస్ క్రీమ్. సరే నువ్వు ఒకసారి వెళ్ళిరా, కానీ ఇంకో చేస్తావా? ఇంకొంచెం బట్టలు ఉన్నాయి. ఫోన్లేండి గైజ్, ఏదో అనుకుంటే ఏదో అయింది. కొంచెం ఆ బట్టలు మడతేసి వెళ్ళిపోతా. బట్టలు మడతేసేది నువ్వు ఇష్టం వచ్చినప్పుడు అంతా. మా మమ్మీ ఏం చేస్తుంది తెలుసా, ఇన్ని బట్టలు అన్ని ఇది చేసినవన్నీ చీరలలో వాటిలో వేసి బెడ్షీట్లు కప్పి పెట్టేస్తుంది అనమాట. అవి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తీసి మడత పెట్టుకోవాలని. ఇది బట్టల పంచాయతీ మాత్రం ఏంట్లో తెగదు. అండ్ ఈ రూమ్ నేను సర్దాను కాబట్టి ఇంట్లో ఏ ఒక్క చైరు ఏ బట్టలకి సంబంధించింది పెట్టడానికి వీలు. అంత సీన్ లేదు, నువ్వు పెట్టుకో, నాకు సంబంధం లేదు. ఇప్పటికే ఐస్ క్రీమ్ కోసం ఇంత చేశానంట, మళ్ళీ దానికి ఏదో కూల్ డ్రింక్ థమ్స్అప్ ఇస్తుందేమో. లేదు ఇంక ఇవి దీంట్లోనే అవి కూడా. సర్లే వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకుంటున్నాను గైస్, బాయ్. ఐస్ క్రీమ్ తెచ్చుకుని ఏ బ్రాండ్ ఐస్ క్రీమ్ తెచ్చుకున్నానో అది గిఫ్ట్ అని తెచ్చుకుని అట్లీస్ట్ థంబ్నెయిల్ కోసం అయినా ఫోటో పెడతాను. అప్పటి వరకు ఆగండి. వచ్చేస్తుంది, ఒకసారి పిలిచేద్దాం పూజితాని. పూజిత ఏంటి వచ్చావా? వచ్చాను. కొంచెం వాళ్ళు వచ్చారని పెళ్లి పత్రిక ఇవ్వడానికి కొంచెం బట్టలు ఒకటి మడతేసి. ఎవరు పెట్టమన్నారు మా బట్టలు?
ఇది ఒక్కటి కొన్ని పెట్టే నాన్న ప్లీజ్ కొన్ని అమ్మ ఒక 2 రీల్స్ చేసుకోవడానికన్నా పెట్టుకోవాలి. అసలు ఈ రూమ్ ఉండడమే ఇంత చిన్నగా ఉంది, మళ్ళీ దీనికి ఇప్పుడు అన్ని ఎప్పుడైతే రోజంతా కావాలని నేను బయటకు పంపించి కక్ష సాధింపు సాధించు ఈ కొన్ని సర్దే నాన్న. బంగారు కదా కొంచెం సర్దే, మళ్ళీ న్యూ ఇయర్ కి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇవి కొన్ని బట్టలు సర్దే. స్కామ్ గైస్, న్యూ ఇయర్ కూడా ఒక కేక్ తెచ్చుకో తినేసుకోసుకో. న్యూ ఇయర్ గిఫ్ట్లు ఏమి ఇస్తానని చెప్పట్లేదండి, అబద్ధంగా. న్యూ ఇయర్ కి ఎంజాయ్ చేద్దాం. సర్లే ఇంకా లాస్ట్ కి బయటికి వెళ్దామంటే కూడా జనాలు ఉంటారు బేట, మనం వెళ్ళి ఏం చేస్తాంలే డాడీ. 2003కి అంత 23కి ఇంకా అంతా అయిపోయింది. ఇంకా మనము ఈ సెండ్ ఆఫ్ చెప్పేసి ఈ ఇయర్ కి మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఈ బట్టలు ఒక్కటి మడతాయి నాన్న ప్లీజ్. నాన్న మమ్మీ చెప్తే వినావా? నువ్వేం కావాలంటే ఎంత టైర్డ్ అయిపోయి వచ్చినా ఈ బట్టలు మడతేస్తే నాకేమని ఇస్తావా? ఎప్పుడు లంచమేనా? తెలుగు భాషలో నాకు నచ్చని పదం లంచం. ఇప్పుడు ప్రేమగా గవర్నమెంట్ వాళ్ళే లంచాలు తీసుకుంటున్నాను నేను తీసుకు అవన్నీ మాట్లాడకు. పిల్లలు కూడా ఒక షాపుకు పోయి ఏమన్నా తెమ్మంటే చాక్లెట్ అడిగిస్తావా? ఇప్పుడు నువ్వే చూడు. మమ్మీ నేనేం అంత గొప్పదాన్ని, నేనేం ఇది మమ్మీ దగ్గర నేను లంచం తీసుకోవడంలో తప్పలేదులే అమ్మ. అసలు కాదండి, తన రూము తను సర్దుకొని తను నీట్ గా తను చూపించుకోవడానికి లంచం అట్లే ఉంటావా? ఎడ్డిలాగా ఉంటావా? చెత్తలోనే ముందు చూసారు కదా మీరు ఆ రూమ్ ఎట్లుండింది. ఇప్పుడు ఈ మాత్రం చెప్పినందుకు ఇదైనా సర్ది. ఈ కొన్ని బట్టలు సర్దైనా ఏం కాదు. రామ మా అమ్మ బంగారు, మా అమ్మ బంగారు. దాదా అదే ఇప్పుడు అన్ని అక్కడ అదొక్కటిసారి ఇది. ఓహో, రోజు అక్కడ ఇలాగే టవల్ కప్పి పెడితే నేను బట్టలు నాకు ఎగ్జామ్ స్ట్రెస్ బాగా ఉన్నింది. సో అందుకని నేను బట్టలు థ్యాంక్ యూ. నువ్వు బంగారాలు ఉంగరాలు అది ఇది అన్నావు కదా, దానికంటే నీకు నచ్చింది. ఉంగరాలతో చేతులు నిండి ఆల్రెడీ ఉంగరాలతో చేతులు నిండి లాకెట్స్ ఒకటి వేసుకోగలను, బీరువాలోనే పెట్టాలి కాబట్టి ఇది చాలా బాగుంది. రెడ్ కలర్ మెత్తగా ఉన్నాడు, బాగా బాగుంది కదా, క్యూట్ ఉన్నాడు, బాగున్నాడు. ఇంత పెద్దగా విత్ లవ్వా? ఎవరైనా బాయ్ ఫ్రెండ్లు ఇస్తారు ఇట్లాంటివి? నేను మా మమ్మీతో తీసుకుంటున్నాను, ఎట్లుంటారు చూడండి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ప్రేమగా ఇచ్చేమనిపిస్తుంది. చూడండి, లంచాలు ఇస్తేనే ఇట్లా పిల్లలు పలుకుతున్నారు. ఏం చేయాలి? ఐస్ క్రీమ్ వచ్చింది 2 in 1 లాగా అయిపోయింది ఇప్పుడు నీ పరిస్థితి. ఇప్పుడు నేను ఇప్పుడు అక్కడి నుంచి నేను రూమ్ లో పెట్టి అక్కడి నుంచి ఇక్కడికి తేలేను కదా, రూమ్ లోకి వద్దు అంటున్నావు. అందుకని నేను నిన్ను ఐస్ క్రీమ్ ఇచ్చి మళ్ళీ ఇంకా అదొకటి మళ్ళీ దీనికి వడ్డీ లాగా అయిపోయింది. క్యూట్ చాలా బాగుంది కదా. సో టెడ్డీ బేర్ దగ్గర నుంచి చూడు, ఎత్తుకోవండి ఒకసారి. నాకంటే బరువు ఉంటాడేమో. ఏం లేదు, తేలిగ్గానే ఉంది. చాలా బాగుంది. సో ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చింది గైస్ మా మమ్మీ రూమ్ సర్దామని. పర్లేదు, ఇట్లాంటి గిఫ్ట్లు ఇస్తే అప్పుడప్పుడు రూమ్ సర్దొచ్చా? మొత్తం ఇల్లు అంతా సర్దుతావు అప్పుడు? అప్పుడు ఇంకొంచెం పెద్ద గిఫ్ట్. అవును, పెద్దవంటే అప్పుడు ఇల్లంతా పెద్ద టెడ్డీ బేర్ కావాలి. నాకు టెడ్డీ బేర్ చాలా ఇష్టం, ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను. చూసావా, నీకు అన్ని చిన్న సైజు నుంచి బుజ్జి నుంచి ఇవన్నీ ఉన్నాయి. సో నాకు బుజ్జి సైజ్ టెడ్డీ బియర్ నుంచి అక్కడ ఒక చిన్నది మీకు కనిపిస్తుంది మధ్యలోది, పాతది. అది నా చిన్నప్పుడు ఫస్ట్ టెడ్డీ బియర్ అనమాట, మిక్కీ మౌస్ ది. ఈ మధ్యలో మిక్కీ మౌస్ ది, అది నా చిన్నప్పుడు ఫస్ట్ ది అనమాట. సో అందుకని అది అలాగే పెట్టేశాను, ఫస్ట్ బొమ్మ నాది. అదేం చేయకుండా. అండ్ ఇప్పుడు ఇంత పెద్ద టెడ్డీ బియర్. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, నేను ఎప్పటి నుంచో ఇంత పెద్ద టెడ్డీ బేర్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. థ్యాంక్స్ లాట్. సో గైస్, మీరు కూడా ఇలాంటి టెడ్డీ బేర్లు గిఫ్ట్లు ఇస్తామంటే మీ ఇంట్లో కూడా పని చేసేయండి. చెప్పితే చెయ్యరు, అలాగా గుడ్ అయిపోండి అందరూ. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా, ఎప్పుడు బ్యాడ్ గా ఉండకూడదు, మనం గుడ్ గర్ల్స్ అయిపోవాలి పని చేసి.
ఓకే కానీ పిల్లల్ని అప్పుడప్పుడు మనం ఏదో చిన్న చిన్న గిఫ్ట్స్ అలాగిచ్చి ఎంకరేజ్ చేస్తున్నారని మొండికి పడిన వాళ్ళు చెయ్యరండి. ఏం చేస్తాం, ఇంక ఇట్లా మొండికి పడిన వాళ్ళతో కొంచెం మనమే వాళ్ళ వేలోకి వెళ్ళిపోయి పిల్లల్ని కొంచెం అట్లా- ఇది చేయండి అని చెప్పడం బాగుంది, మళ్ళీ నన్ను మొండని ఎందుకు ఆహా, అందరు ఉంటారు నీలాంటి వాళ్ళే. ఇట్లాంటి వాళ్ళని కొంచెం మనం ఏం చేయాలి, తిడుతుందా మన రూట్ లోకి తెచ్చుకోవాలంటే ఇట్లా చిన్న చిన్న గిఫ్ట్స్ అప్పుడప్పుడు ఇస్తుండాలి. తప్పదు తిడుతుందా మరి. పొగడుతుందా అర్థం అందుకే కావట్లేదు ఈ అధ్యక్ష. 2023కి మనము హ్యాపీగా సెండ్ ఆఫ్ చెప్పేద్దాం అనేసి ఇలాగా చిన్న ప్లాన్ సో చేశానండి. నాకు చాలా అంతే. బాగా నచ్చింది. మ్మ్. అండ్ నిన్ను చూసి నేను ఇంప్రెస్ అయ్యాను. నాకు కూడా ఎవరికైనా కొంచెం గిఫ్ట్లు ఇవ్వాలి అని అనిపించింది. సో అది కూడా ఒకటి ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. సూపర్. ఎప్పుడైనా చూడు, తీసుకునే దానికంటే కూడా ఇవ్వటంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. మనం ఎప్పుడైనా పిల్లలకు కూడా అదే నేర్పించాలండి. షేరింగ్ చాలా మంచిది. ఇది నాకు చాలా నచ్చింది. ఇంత పెద్ద గిఫ్ట్ నువ్వు నాకు ఇస్తావు అనుకోలేదు. థ్యాంక్ యూ. సో గైస్ ఇదన్నమాట మా మమ్మీ నాకు రూమ్ సర్దినందుకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్. మీ అందరూ నా అలాగే సర్ప్రైజ్ అయ్యారు. అండ్ ఈ టెడ్డీ బేర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఛానల్ నేను మీ పూజితాని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏమేమి వీడియోస్ చేయాలో కొన్ని కూడా చెప్పాలి మా ఆడియన్స్ కి. మధ్యన కొంచెం వీడియోస్ చేయడానికి రెక్లెస్ చేస్తుందండి. కొంచెం మీరు అది కూడా కామెంట్ లో పెట్టండి. లేదు కంటిన్యూస్ గా చేస్తాను. అండ్ అంతేకాకుండా ఏం వీడియోస్ చేయాలో, మీరు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి కూడా కింద కామెంట్స్ మాకు కొంచెం సజెషన్స్ కూడా ఇవ్వండి. చేస్తాం. ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీ పూజిత. బాయ్. బాయ్.